హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో 8వ రోజు. సో ఫైనల్గా చివరి ఘట్టానికైతే అమ్మవారి పూజ వచ్చేసింది. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో మీకు కావాలంటే స్పీడ్లో పెట్టుకొని చూడండి, అంతేగాని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇవాళ నిన్న అమ్మవారికి అలంకరణ అదంతా చేసాం కదా, సో అదంతా ఒకసారి మీకు క్లోజప్లో చూపిస్తున్నాను. సో ఇవాళ అమ్మకి 8వ రోజు. రేపటితో అమ్మవారి నవరాత్రులు అయితే పూర్తి కాబోతున్నాయి కాబట్టి ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు అమ్మవారికి తాంబూలం అయితే ఇస్తారనమాట. సో నేనైతే 8వ రోజు ఇస్తున్నాను. 8వ రోజు అమ్మవారికి చీర పెట్టాలనుకుంటున్నాను. అలాగే ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు అమ్మవారికి ఫుల్ భోజనం అయితే పెడతారనమాట. సో మొత్తం మనం అరిటాకుల్లో ఆ సాంబార్ అన్నం, వడలు ఇట్లా రకరకాలుగా పిండి వంటలన్నీ చేసి అమ్మవారికి భోజనం అయితే పెడతారు. సో నేను భోజనం పెట్టట్లేదు కానీ తాంబూలం అయితే ఇస్తున్నానమాట. చీర, గాజులు, పూలు, పసుపు, కుంకుమ, పండ్లు ఇవన్నీ పెట్టి నేను అమ్మవారికి తాంబూలం పెట్టి ఇవాళ బెల్లం దీపం అయితే పెట్టాలనుకుంటున్నాను. సో పూర్తిగా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు మీరు నన్ను వారాహి నవరాత్రుల్లో ఫాలో అయినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నేను పూజ ఎలా చేస్తున్నాను ఏంటో అనేది. సో ముందు రోజు పెట్టిన పూలు ఇవన్నీ తీసి వేరే కవర్లో సపరేట్గా పెడతానమాట. నేను ఎప్పుడు దేవుడి పూలు, దేవుడికి సంబంధించిన ఏ వస్తువులైనా సపరేట్గానే పెడతాను. సో ఇవాళ అమ్మవారి కోసం తీసుకున్న పూలతో చక్కగా అలంకరణ అయితే చేస్తున్నాను, రోజా పూలతో. సో రేపు 9 నవరాత్రులు అంటే రేపు రాత్రి కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా మనకి 9 రాత్రులు కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. సో అప్పుడు మనం అమ్మవారి పీఠాన్ని అయితే కదిలించము. శుక్రవారం వస్తుంది కాబట్టి. సో నేనైతే శనివారం రోజు కదిలిస్తాను. శుక్రవారం పాటింపు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు శుక్రవారం అయితే కదపొచ్చు అనమాట. సో అమ్మవారి పీఠాన్ని కదిపేసిన తర్వాత మనం రెగ్యులర్గా పూజ చేసుకునే పూజా గదిలో అయితే అమ్మ ఫోటో అయితే పెడతానమాట. సో అది కూడా నాకు ఇవాళ క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. సో నేను దాన్ని అయితే వీడియో తీయలేదు. నెక్స్ట్ వీడియో మనకి అమ్మవారి పీఠం కదిపేటప్పుడు నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఆ రోజే తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి జూలై 25 తొలి ఏకాదశి వస్తుంది. సో ఇంకా ఆ రోజు నేను అమ్మవారి పీఠాన్ని అయితే కదిపి నేను ఎప్పుడు పూజ చేసుకుని నా పూజ గదిలో అయితే పెడతాను. సో మీరు చూస్తుంటే పక్కన ఈ బట్టలన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ ఎప్పుడు నీట్గానే ఉంటాయి. సో పాప ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు లాగేస్తూ ఉండటం వల్ల నేను ఒక ఫుల్ ఆన్ పెద్ద కర్టన్లు అయితే వేసేసాను. సో ఆ రోజు నేను కర్టన్ వేయడం అయితే మర్చిపోయాను అనమాట. సో ఎప్పుడు అలా ఉండదు. సో ఇవాళ ఏంటంటే అనుకోకుండా అలా అయిపోయింది. మేము కూడా అమ్మవారి ఇదిలో పడిపోయి ఏం పట్టించుకోకుండా కూర్చొని పూజ చేసుకుంటూ ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత వీడియో గమనించుకుంటే అది ఒక మిస్టేక్ అనమాట. సో అది జస్ట్ నేను కర్టన్ వేయడం మర్చిపోయాను. సో మీరు మళ్ళీ ఏదైనా అనుకుంటారని నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ అమ్మవారికి చక్కగా రోజా పూలు అలాగే చామంతి పూలతో అలంకరణ అయితే చేసేసి, అలాగే ఉప్పు ఉంటుంది కదా, దాంట్లోనే బెల్లం పెట్టి ఇవాళ బెల్లం దీపం అయితే పెట్టాలనుకుంటున్నాను. సో బెల్లం దీపంలో జస్ట్ దానికి ఒక హోల్ లాగా పెట్టుకొని మనం నార్మల్గా ఎలా నువ్వుల నూనె లేదా నెయ్యి ఇవన్నీ వేసుకొని దీపం పెట్టచ్చు అనమాట. అలాగే ఈ 9 రోజుల్లో పిండి దీపాలు కూడా పెడతారు. నాకైతే పిండి దీపాలు నేను ఇప్పుడు దాకా పెట్టలేదు. సో ఇంకా అప్కమింగ్ ఇంకేమన్నా నేను పూజలు చేసినప్పుడు ఖచ్చితంగా పిండి దీపాలు అనేది పెడతాను. సో ఈసారికి నేను బెల్లం దీపం పెట్టాలనుకుని ఇవాళైతే బెల్లం దీపం పెట్టేస్తున్నానమాట. ఇంకా ఆ పీఠాన్నంతా కూడా నా దగ్గర ఉన్న పూలతో నీట్‌గా అలంకరించాను. సో పూజ అనేది ఇలాగే చెయ్యాలి అనేది రూల్ ఏమీ కాదు. ఇది నాకు నచ్చినట్టు, నాకు తగ్గట్టు, నాకు అనుగుణంగా ఉన్నట్టు నేను ఇలా చేశాను. సో ఎవరికి ఎలా నచ్చితే వాళ్ళకి ఎలా అనుగుణంగా ఉంటే అలా చేయండి. అంతేకాని ఎక్కడ కూడా ఇలా చేయాలి అనేది లేదనమాట. సో గొప్పలకి పోకుండా, ఖర్చులు ఎక్కువ చేసుకోకుండా మీకు ఉన్నంతలో మీరు చేసుకోండి. సో ఇంకా ఇవాళ అమ్మవారికి చీర పెడుతున్నాను అన్నాను కదా, సో అది తాంబూలంలో కనిపిస్తుందా మీకు? పచ్చ కలర్ చీర, అలాగే గాజులు, పూలు, మల్లె పువ్వులు పెడుతున్నాను. అలాగే ఇంకా పసుపు కుంకుమ. అమ్మవారు మన ఇంటి ఆడబిడ్డగా మనం భావిస్తాం కాబట్టి సో పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా ఏ తాంబూలంలో అయినా మస్ట్ అండ్ షుడ్గా పెడతారనమాట. సో ఇంకా నేను ఇవాళ కామాక్షి అమ్మవారి దీపాలకి ముందు రోజు ప్లాస్టర్ వేశాను కదా, సో అదంతా కూడా నేను వెనక నుంచి ఇంకో ఫ్లవర్ అనేది అటాచ్ చేశాను. కామాక్షి అమ్మవారి దీపాలని అలంకరించినప్పుడు ఏంటంటే ఇంకా లుక్ బాగా ఉన్నిందనమాట. సో నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నానమాట ఈ దేవుడి సామాగ్రి అంతా కూడా. అప్పుడు ఏంటంటే కామాక్షి అమ్మవారి దీపాలు నాకు అసలు ఐడియా లేదనమాట ఎలా తీసుకోవాలి ఏంటనేది. సో నేను ఏంటంటే చిన్న సైజ్ తీసుకున్నాను, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట.
సో, ఈసారి ఏంటంటే కొంచెం పెద్దవి తీసుకోవడానికి కొంచెం వెరైటీగా తీసుకుంటాననమాట. సో, ఈసారికి నా దగ్గర ఉన్న కామాక్షి అమ్మవారి దీపాలు, అలాగే మట్టి దీపాలైతే పెడుతున్నాను. సో, ఇంకా నారికల దీపం రేపు అంటే 9వ రోజు పెడతాననమాట. చాలామంది అంటున్నారు 9 రోజు పొద్దున చేసుకోవాలా? సాయంత్రం చేసుకోవాలా? అని. సో, మీరు ప్రతిరోజు పొద్దున చేసుకుంటే పొద్దున, లేదా రాత్రి చేసుకుంటే రాత్రి. మామూలుగా ఈ నవరాత్రులనే మనం గుప్త నవరాత్రులు అంటాం కాబట్టి, యాక్చువల్‌గా 9వ రోజు నైట్ 12 కంప్లీట్ అయిన తర్వాతనే మనకి 9 రోజులు లెక్కనమాట. సో, నేను నా పూజ గూడా లిటరల్లీ రేపు మనకి ఏంటంటే ఒక 10-11 మధ్యలోనే జరుగుతది నా పూజ. నేను ఎక్కువ నైట్సే చేసుకుంటా కాబట్టి. సో, మనం రాత్రులు చేసుకుంటే అమ్మవారు ఆ పూజను స్వీకరిస్తారు అనేది ఒక నమ్మకం అనమాట. సో, నేను అందుకే నైటే చేసుకుంటాను పూజ అనేది. సో, ఎవరి అనుగుణంగా వాళ్ళు చేసుకోవచ్చు. అంతేకాని సూర్యాస్తమం అయిన తర్వాత లేదా సూర్యోదయానికి ముందు మాత్రమే చేసుకోవాలి అమ్మవారి పూజ. మనం రెగ్యులర్‌గా అమ్మవార్లకి చేసినట్టు పగలు కాకుండా రాత్రుళ్ళు, అలాగే సూర్యాస్తమయం అవ్వకముందు మాత్రమే చేసుకోవాలనమాట. సో, ఇంకా మీరు ప్రతిరోజు ఎలా చేసుకుంటున్నారో దాన్ని బట్టి చేసుకోండి. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజిస్తాం గదా! సో, మనం ముందు రోజు అమ్మవారి పీఠం పెట్టిన రోజు పసుపుతో వినాయకుడిని చేశాం కదా! ఆ వినాయకుడికి ముందుగా ప్రతిరోజు గూడా ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతే మనం ఎవరికి పూజ చేయాలన్నా కూడా సో, ఫస్ట్ ప్రాధాన్యత అయితే వినాయకుడికి ఖచ్చితంగా ఇవ్వాలి. సో, అది మనకెప్పటినుంచో వస్తున్న ఆచారం కాబట్టి. సో, నేను అలాగే ఎప్పుడైనా సరే ఫస్ట్ వినాయకుడికి నేను పూజ చేస్తాననమాట. సో, మనం ఏంటంటే మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు. లేదా చిన్న చిన్న ఐడియల్స్ ఉంటాయనమాట. సో, అవన్నా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే పసుపు ముద్దతో ఒక ఐడియల్ లాగా చేసి దానికి కుంకుమ పెట్టి సో, ఫస్ట్ డే మనం పెడతాం గదా! తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే ఆ పసుపు ముద్ద కొంచెం ఎండిపోయినట్టు అలా వస్తదనమాట. రాలిపోతున్నట్టు. అప్పుడు మీరేం జేస్తారంటే ఆ వినాయకుడిది మాత్రం తీసి నీళ్ళల్లో కలిపి ఇంట్లో అయినా చల్లుకోండి. లేదా ఏదైనా చెట్టు మొదల్లో కానీ, లేదా ఎవరు తిరగని చోట అక్కడ పాడేయొచ్చనమాట. సో, తర్వాత మీరు మళ్ళీ ఫ్రెష్‌గా వినాయకుడిని చేసి పెట్టుకోవచ్చు. అంతేగాని పీఠాన్నయితే కదిలించకూడదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి 9 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం పీఠాన్ని కదిలించాలనమాట. ఇంకా అమ్మవారికి నేనైతే కామాక్షి అమ్మవారి దీపాలు, అలాగే బెల్లం దీపం 3 వెలిగించేసి మనసులో గట్టిగా అనుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు, చాలా పీస్‌ఫుల్ మెంటాలిటీ, ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇదే నా సంకల్పం. ఇది మనకి జరిగేలా చూడండమ్మా. నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేసుకోవాలి. ఈ ఇయర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా స్టార్ట్ చేసిన వరాహి అమ్మ నవరాత్రులు రేపు వచ్చే సంవత్సరం కూడా నేను ఇంతే ఇదిగా పూజ చెయ్యాలి అనేది నేను గట్టిగా అనుకున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీలోనే నాకు తెలిసినప్పటి నుంచి ఎవరు వారాహి నవరాత్రులు అనేది జరపలేదు. తర్వాత నేను దీని గురించి ఎక్కువ రిసర్చ్ చేసి నేను చెయ్యొచ్చా లేదా అనేది కనుక్కున్న తర్వాత చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను ఈ నవరాత్రులు చేయటం అనమాట. సో, ఇంకా అమ్మకి బొట్టు పెట్టి తాంబూలం అయితే సమర్పిస్తున్నాను. సో, తాంబూలం మనం ఒక 2 ముత్తైదుకి ఎలా అయితే మన ఇంటికొస్తే ఇస్తామో, అలాగే ముందుగా బొట్టు పెట్టి, నేను బొట్టు పెట్టుకొని, ఇంకా అమ్మవారికి పూలు, గాజులు, చీర, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇస్తున్నాను. చీరే పెట్టాలని రూల్ ఏమీ లేదు. మీరు బ్లౌజ్ పీస్ అయినా పెట్టొచ్చు. లేదా జస్ట్ అరటిపళ్ళు ఇవి జస్ట్ నార్మల్ తాంబూలం ఎలా ఇస్తారో ఆకు, వక్క అలా ఇచ్చినా సరిపోతది. సో, ఇవన్నీ చూసేసి మైండ్‌కి ఏదో పెట్టుకొని వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారని సో, ఇట్లాంటివన్నీ చెయ్యొద్దు. మీకు అనిపిస్తే చేయండి. అంతేగాని వాళ్ళెవరో చేశారని మాత్రం చెయ్యొద్దు. నేనైతే ఇదే చెప్తాను. సో, ఇంక అమ్మవారికైతే తాంబూలం సమర్పించేసిన తర్వాత, ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఆమెకి ఎంతో ఇష్టమైన దానిమ్మ గింజలు, నేను రెగ్యులర్‌గా పెట్టే పాలు, బెల్లం పానకంతో పాటు జామకాయలనమాట. సో, ఇవన్నీ కూడా నేను పక్కన ప్లేట్‌లోనే పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈ పూజ చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్, అంటే మీరు నమ్మరు కానీ అయాన్షి మా పాప చాలా చిన్న పాప. సో, ఎక్కువ ఏది కనపడితే అది టక టకమని లాగే మనస్తత్వం. ఎందుకంటే వాళ్ళకేది తెలీదు కాబట్టి. బట్ ఈ పూజ చేసేటప్పుడు ఈ 9 డేస్ తను చాలా నేర్చుకుంది నన్ను చూస్తూ. సో, నేను ప్రతిరోజు బొట్టు పెట్టుకోవటం, రెడీ అవ్వటం, మార్నింగ్ లేవటం, ఇల్లు నీట్‌గా పెట్టుకోవటం, పూజా గదిలో పూజ చేయటం. సో, ఇవన్నీ పిల్లలు ఎక్కువ విన్నదానికంటే కూడా చూసేది ఎక్కువ నేర్చుకుంటారనేది నాకు దీన్ని బట్టి అర్థమైందనమాట. సో, ఇవాళ ఇది నేను అమ్మకి పెట్టిన తాంబూలం, అలాగే ప్రసాదం అంతా గూడా. ఒకసారి అమ్మవారి అలంకరణ గూడా చూసేసేయండి. మధ్యలో నా పసుపు గణపతి ఉన్నారు. మీకు అంతగా విజిబుల్ అవుతుందో లేదో తెలీదు. సో, ఇంకా మనసులో గట్టిగా దండం పెట్టేసుకొని, నెక్స్ట్ ఇయర్ కూడా నీ పూజ నేను ఇలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవాలి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి, పాజిటివ్ వైబ్స్ ఉండాలి అనేది గట్టిగా మనసులో దండం పెట్టుకొని,
ఇంకా అమ్మవారికి ప్రసాదం అయితే నివేదన చేస్తున్నాను. సో, ప్రసాదం పెట్టేటప్పుడు ఏదైనా ఒక ఫ్లవర్‌తో కానీ, లేదా తమలపాకుతో కానీ నివేదన చేయొచ్చనమాట. సో, ఇంకా అమ్మవారికి చూపించి, అది అమ్మవారు స్వీకరిస్తున్నట్టు లెక్క. వాళ్ళేం టచ్ చేయరు కదా! జస్ట్ అలా స్వీకరిస్తున్నట్టు లెక్కనమాట. సో, ఇంకా ఫైనల్‌గా కామాక్షి అమ్మవారి దీపాల్లో నుంచి నేను కర్పూరం తీసుకొని చక్కగా హారతయితే ఇచ్చేసాననమాట. సో, ఇక్కడితో నా 8వ రోజు నవరాత్రి అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 8 రోజు ఇంత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయినందుకు. ఇంకా రేపైతే నేను అమ్మవారికి రేపు కూడా తాంబూలం ఇస్తాను. రేపు చీర పెడతానా, బ్లౌజ్ పెడతాననేది అప్‌కమింగ్ వీడియోస్‌లో చూడండి. ఇవాళ అమ్మవారి పూజ ఇంత బాగా జరిగింది. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇక రేపటితో అయితే అమ్మవారి నవరాత్రులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ మనకొచ్చేది తొలి ఏకాదశి. ఆ రోజే నేను పీఠాన్ని కదపాలనుకుంటున్నాను. ఆ వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్‌లో, అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. సో, అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బై బై. దిస్ ఈస్ లావణ్య సైనింగ్ ఆఫ్.